పోటీ ప్రపంచంలో ప్రతి మనిషి వృత్తి వ్యాపారాల చదువురీత్యా ఖాళీ సమయం దొరికినప్పుడు కాస్త రిలాక్స్ కావడానికి సినిమాకు వెళ్తుంటారు. నిత్యం వాడే వస్తువుల నుంచి తినే తిండి, సినిమా చూసే థియేటర్ వరకు రూపాయి ఎక్కువ ఖర్చైనా పర్వాలేదు, కానీ క్లాస్గా క్వాలిటీగా ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటారు. అలా చూస్తే పెద్ద నగరాల్లో ఎక్కడ చూసినా షాపింగ్ మాల్స్, ఫుడ్ కోర్ట్లే దర్శనమిస్తున్నాయి. మన రాష్ట్రంలో ముఖ్యమైన పట్టణాల్లో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో తప్పకుండా మల్టీప్లెక్స్ థియేటర్లు ఉంటున్నాయి. గతేడాది జంట నగరాల్లో 2 వేర్వేరు ప్రాంతాల్లో 2 థియేటర్లు నెలకొల్పించింది ఏషియన్ సినిమాస్ యాజమాన్యం. ఈ ఏడాది కూడా మరో 2 మల్టీప్లెక్స్లు ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఈ నెల 10వ తేదీన ఉదయం 7:30 నుండి 8:30 సమయంలో 3 స్క్రీన్ల గల ఏషియన్ జీపీఆర్ మల్టీప్లెక్స్ ను కుకట్పల్లిలోని సినీ దర్శకుడు వివి వినాయక్, నిర్మాత డాక్టర్ డి సురేష్ బాబు, హీరో నితిన్, కథానాయిక సమంతల చేతుల మీదుగా ప్రారంభించారు. 1143 సీటర్ గల ఈ థియేటర్లో రిఫ్రెష్మెంట్ కోసం వివిధ రకాల ఫుడ్ కోర్ట్లను కూడా ఏర్పాటు చేశారు. విశాలమైన పార్కింగ్ సౌకర్యం, మిడిల్ క్లాస్ పీపుల్స్ కు కూడా అందుబాటులో ఉండేలా ఇక్కడ అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసింది మన ఏషియన్ సినిమా సంస్థ. అలాగే ఏప్రిల్ 11వ తేదీన ఇదే సంస్థ ఉప్పల్లో కూడా ఏషియన్ సినీ స్క్వేర్ మల్టీప్లెక్స్ ను ప్రారంభించనుంది. ఇందులో 1528 సీట్లతో 5 స్క్రీన్లతో ఇక్కడ ఏర్పాటు చేశారు. రేసుగుర్రం టీం, అల్లు అర్జున్, దర్శకుడు సురేంద్రారెడ్డి, సంగీత దర్శకుడు తమన్, మాజీ ఎమ్మెల్యే రాజిరెడ్డి, సుగుణ ముఖ్య అతిథులుగా విచ్చేసి ఒక్కొక్క స్క్రీన్ ను ఉదయం 8 గంటల సమయంలో ప్రారంభించనున్నారు. ఇక్కడ టికెట్ ధర మనకు 100 రూపాయలకు మాత్రమే లభించుతుంది. ఇప్పటికే హనుమకొండలో ఏషియన్ శ్రీదేవి, నిజామాబాద్ లో గీతా ఏషియన్, కాప్రాలో ఏషియన్, రాధికా థియేటర్లు ఉన్న విషయం తెలిసిందే. ఇంకా సింగిల్ థియేటర్లను కూడా నెలకొల్పడానికి ఈ సంస్థ సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి నారాయణ్ దాస్ నరేన్, సునీల్ నారాయణ్, భరత్ నారాయణ్, డి సురేష్ బాబు పార్ట్నర్స్ గా వ్యవహరిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఏషియన్ సినిమాస్ ఇనాగరేషన్ అండ్ ఆల్సో మల్టీప్లెక్స్లో దే హ్యావ్ ద లార్జెస్ట్ స్క్రీన్ విత్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్. కంగ్రాచులేషన్స్ సార్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఏషియన్ సినిమాస్. థ్యాంక్ యూ.